తల్లి నమస్తే, నీ పేరు? కే ప్రేమ కుమారి. ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? 10th A సెక్షన్. ఎక్కడ, ఏ స్కూల్ మీది? KBC పట్మండ హై స్కూల్. తల్లికి వందన అమౌంట్ వచ్చిందా మీకు? వచ్చిందండి. ఎంతమందికి వచ్చాము? ఎంతమంది మీరు అసలు? మేమిద్దరం ప్రస్తుతానికైతే ఒకరికి పడ్డాయి. ఏంటమ్మా ఇక్కడ స్టడీ పరంగా ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు కదా, అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి? అసలు చాలా బాగుంటుంది. ఫుడ్ ప్రకారం ఏంటి, స్టడీ ప్రకారం ఏంటి, టీచర్స్ టైంకి వస్తారు, అన్ని స్టడీస్ బాగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బయట ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని నా ఉద్దేశం. అంటే ఇది వరకు ఇప్పుడు బయటదైతే ఇప్పుడు అన్ని వాళ్ళే పే చేసుకొని అన్ని కొనుక్కోవాలి. అదే మనం ఇప్పుడు అనుకోండి మొత్తం గవర్నమెంట్ ద్వారానే మనకు అన్ని ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం అన్ని ఫ్రీగానే ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఏమైనా తేడా మీకు తెలుస్తుంది అంటారా? ఇక్కడ అసలు చాలా తెలుస్తుంది. అక్కడైతే మొత్తం ఫీజ్ ప్రకారం మొత్తం అన్ని కొనుక్కునేది. ఇక్కడైతే మనకి ఏది లేకుండా మొత్తం గవర్నమెంటే మనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అంత బాగా చదువుకోమని మనకి గవర్నమెంట్ చెప్తుంది. అంటే విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం నారా లోకేష్ గారు ఉన్నారు, మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈ బాధ్యత తీసుకున్న తర్వాత మీ స్కూల్స్లో ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా ఈ 2 years నుంచి? చాలా డిఫరెన్స్ కనిపించింది. ఫుడ్ ప్రకారం ఏంటి, స్టడీస్ ప్రకారం కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తుంది. అంటే ఎలా ఉంది అసలు స్టడీ? ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి 100 days యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి పెడుతున్నారంట, అది ఎంతవరకు వస్తుంటుంది? ఏంటి అసలు? రోజుకు ఒక స్లిప్ టెస్ట్ అనేది జరుగుతుంది మాకు. రోజుకి మనం మార్నింగ్ చదువుకోవడం కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ 100 days ప్లానింగ్ అయితే జరుగుతుంది. అంటే దీనివల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉందంటారు అసలు స్టూడెంట్స్ కంటే ఇప్పుడు మనం చదువుకున్నది అయితే సాయంత్రం కల్లా స్లిప్ టెస్ట్ అనేది రాసేస్తే పబ్లిక్ అనే టయానికి మనకి అవే క్వశ్చన్స్ రావచ్చు. అవే క్వశ్చన్స్ వచ్చేవి కూడా ఇప్పుడు స్లిప్ టెస్ట్ కూడా అవే పెడుతున్నారు. ప్రతిరోజు స్లిప్ టెస్ట్ జరుగుతుంది ఇక్కడ? ప్రతిరోజు జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ 5 దాకా స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. అందులో స్లిప్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదమ్మా, దీనివల్ల నీకు తెలిసింది ఏంటి అసలు? దీని వరకు ఎంతవరకు ఉపయోగం ఉంది అనుకుంటున్నాను? అంటే మన గురించి తల్లిదండ్రులకి పిల్లల గురించి వివరంగా చెప్పడం, అంటే మనం ఎలా చదువుకుంటున్నాం, మనం మిడ్ డే మీల్స్ తీసుకుంటున్నామా లేదా, స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నామా లేదా అని వీళ్ళు టీచర్స్ అనే పేరెంట్స్కి తెలియజేస్తున్నారు. మీ మీద ఏమైనా కంప్లైంట్స్ ఏమన్నా చెప్తున్నారా ఈ టీచర్స్ మీ పేరెంట్స్కి ఏమన్నా? అదే మనం చేసేదే చెప్తారు. మనం ఫుడ్ తినపోయినా, మార్క్స్ తక్కువ వచ్చినా మన డెవలప్మెంట్కి చెప్తున్నారు. అంటే ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? తింటున్నావా నువ్వు? మధ్యాహ్న భోజనం రోజు తింటాను, బాగానే ఉంటుంది. ఇది వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఫర్ రైస్ గురించి అంటే ఎగ్ టయానికి అంటే ప్రతిరోజు చెప్పాల్సినవి చెప్తున్నారు, ఇవ్వాల్సినవి ఇస్తున్నారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే రైస్ క్వాలిటీ ఎలా ఉంటుంది? గతంలో పురుగులు వచ్చింది, రైస్ వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు, ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పొడిగానే ఉంటుంది రైస్, తినడానికి కూడా బాగుంటుంది. ఇదివరకు అయితే కొంచెం మెత్తగా ఉండేది కొంచెం, ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే పొడిలాడుతూ బాగానే ఉంటుంది. అంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గురించి ఏం చెప్తావమ్మా? ఆయన చేస్తున్నటువంటి ఈ పనుల గురించి కానీ అసలు నీ అభిప్రాయం ఏంటంటే? మా అభిప్రాయం ఏంటంటే సార్ చాలా ముఖ్యంగా పిల్లల దృష్టిలో తీసుకొని చాలా బాగా చేస్తున్నారని మా ఉద్దేశం. పిల్లలు ఇంకా మెరుగుపడాలి అంటే బాగా చదువుకోవాలని ఆయన ఉద్దేశం ప్రకారం చేస్తున్నారు. ఇది కూడా ఇలాగే ఆయన చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అలాగా మేము అనేది కోరుకుంటున్నాం. ఆయనే విద్యాశాఖ మంత్రిగా బాగా చేస్తున్నారని మా ఉద్దేశం. అంటే ఇలానే కొనసాగితే ఈ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితి రూపురేఖలు మారి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి విద్యార్థులు మారే అవకాశం ఉంటుందంటారు? ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి మనం చదువుకోవడానికి ఏంటి, అక్కడ అయితే మరి మొత్తం వాళ్ళే పే చేసుకొని చదువుకుంటా, కానీ టీచర్స్ చెప్పరో తెలియదు. ఇక్కడ మొత్తం మనకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఆఖరి బ్యాగ్తో సహా, షూతో సహా అన్నీ ఇస్తున్నారు, మనకి అన్నీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణ మిషన్ కిట్ అని చెప్పేసి మీకు అందజేస్తున్నారు కదా, వాటి క్వాలిటీ ఎలా ఉంది? వాటి క్వాలిటీ కూడా బాగానే ఉంది. షూ ఏంటి, బ్యాగ్ ఏంటి, వాళ్ళు ఇచ్చే బుక్స్ ప్రకారం చాలా బాగుంది. ఓవరాల్గా ఆఖరిగా కూటమి ప్రభుత్వం గురించి కానీ మీ విద్యాశాఖకి సంబంధించి ముఖ్యంగా ఏం చెప్తావమ్మా అసలు నారా లోకేష్ గురించి? నారా లోకేష్ గారు చాలా బెటర్గా ఆయన విద్యాశాఖ మంత్రి అనేది పిల్లల గురించి అమలు చేసుకున్నారు. చాలా బాగా చేస్తారు కూడా ఆయన. ఎంతో బాగా పిల్లలందరికీ ఆదర్శంగా ఉండి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏంటి, వాళ్ళకి కావాల్సిన విద్య ఏమిటి అనేది ఇస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ.